హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ. చాలామంది పీడిఎఫ్ బుక్స్ గురించి అడుగుతున్నారు. ఇందులో మొదటి పీడిఎఫ్ వచ్చేసి 1000 వర్డ్స్ అండ్ 5000 సెంటెన్సెస్. ఇందులో 1000 వర్డ్స్ ఉంటాయి, 5000 సెంటెన్సెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ పీడిఎఫ్. సెకండ్ పీడిఎఫ్లో వచ్చేసి 50 స్టోరీస్ ఉంటాయి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో 50 కథలు ఉంటాయి. ఓకే. మూడో పీడిఎఫ్లో వచ్చేసి బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది. ఈ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో 46 టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ మూడు పీడిఎఫ్ల కాంబో ఆఫర్ వచ్చేసి 599. ఎవరికైతే ఈ కాంబో కావాలో వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7670818148. ఈ నెంబర్కి వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. పీడిఎఫ్స్ కావాలని మీకు పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. అంటాం కదా, గీత చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా అయ్యనే అంటాం ఇక్కడ. కానీ ఆ మాటలు ఎవరి అనే తర్వాత మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇది. నాకు మీకు ఎవరికో చెప్పింది, నాకే చెప్పింది అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేను వేరే వాళ్ళకి మీకు చెప్తున్నాను. ఇప్పుడు గీత నాకు చెప్పిన విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, గీత టోల్డ్ మీ. ఫస్ట్ పాయింట్ ఇది. గీత టోల్డ్ మీ, గీత నాకు చెప్పింది. ఏం చెప్పింది? ఫస్ట్ షీ చేసేసిన, ఎందుకంటే గీత మాటలు కదా, నా మాటలు కాదు, గీత మాటలు కాబట్టి. ఓకే, షీ వుడ్ నాట్ కుక్. ఓకే, after 2 hours. ఓకే, గీత టోల్డ్ మీ షీ వుడ్ నాట్ కుక్ ఆఫ్టర్ 2 hours. అంటే 2 గంటల తర్వాత ఆమె వండదని గీత నాకు చెప్పింది. అతడు రేపు ఇక్కడికి వస్తానని నాకు చెప్పాడు. సెంటెన్స్ ఫస్ట్ తెలుగు సెంటెన్స్ రాస్తానండి కొంచెం క్లారిటీ కోసం. ఓకే, అతడు రేపు ఇక్కడకు వస్తాడని నాకు చెప్పాడు. ఓకే, ఇది తెలుగు సెంటెన్స్. ఓకే, దీన్ని ఇంగ్లీష్ లోకి చేంజ్ చేస్తే ఫస్ట్ ఎవరు he told me yeah he told me he would come yeah he would come here tomorrow. He told me he would come here tomorrow. అతడు రేపు ఇక్కడికి వస్తాడని నాకు చెప్పాడు. ఒకవేళ ఇక్కడికి వస్తాడని అని కాకుండా అతడు రేపు ఇక్కడికి రాడని నాకు చెప్పాడు అన్నాం అనుకోండి. అతడికి రేపు ఇక్కడికి రాడని అతడు రేపు ఇక్కడికి రాడని నాకు చెప్పాడు అన్నాం అనుకోండి. వుడ్ ప్లేస్ లో he told me he wouldn't come here tomorrow. ఓకే, వారు రేపు మొక్కలకు నీరు పోస్తారని నాకు చెప్పారు. they told me they would water the plants tomorrow. Yeah, they told me they would water the plants tomorrow. Yeah, water the plants tomorrow. Okay, యాక్చువల్ గా ఈ డైలాగ్స్ ఎవరి? థర్డ్ పర్సన్. అదే వాళ్ళ డైలాగ్స్. ఓకే, వాళ్ళ డైలాగ్స్ ని నేను చెప్తున్నాను ఇప్పుడు. మీకు ఎవరికో నేను ఎవరికో చెప్తున్నాను. ఓకే, వాళ్ళు చెప్పినప్పుడు నాకేమని చెప్పుంటారు డైరెక్ట్ గా? he will I will water the plants అని చెప్పి వాళ్ళు నాకు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే డైరెక్ట్ అప్పుడు ప్లూరల్ కదా, we will water the plants. ఓకే, we will water the plants tomorrow. వాళ్ళు డైరెక్ట్ గా చెప్తే ఇట్లా చెప్తారు. ఏం చెప్తారు? మేము రేపు మొక్కలకు నీళ్లు పోస్తాము. ఓకే, మేము రేపు మొక్కలకు నీళ్లు పోస్తాము. ఇది వాళ్ళు చెప్పిన డైలాగ్ డైరెక్ట్ లో చెప్తే. దీన్ని ఇండైరెక్ట్ లోకి తీసుకొచ్చేసరికి నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళు చెప్పినప్పుడు మేము అంటారు, నేను చెప్పేటప్పుడు వాళ్ళు అంటాను. అంతే కదా. దే టోల్డ్ మీ దే వుడ్ వాటర్ ద ప్లాంట్స్ టుమారో. దే టోల్డ్ మీ దే వుడ్ వాటర్ ద ప్లాంట్స్ టుమారో అంటే వాళ్ళ చెప్పిన డైలాగ్ని నేను చెప్తున్నాను. ఇప్పుడు సేమ్ అదే డైలాగ్ నేను వేరే వాళ్ళు చెప్తున్నాను కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇంకొక డైలాగ్ తీసుకుంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రవి అండ్ గిరి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, we will play cricket tomorrow. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం ఎట్లా చెప్తాం? they told me. రవి అండ్ గిరి అంటే రవి అండ్ గిరి అని రాసిన అవసరం లేదు. they told me. మీరు ఇక్కడ రాస్తే ఫస్ట్ పార్ట్ లో రాసుకోవచ్చు.
రవి అండ్ గిరి టోల్డ్ మీ అని రాసుకోవచ్చు ఫస్ట్ పార్ట్, నో ఇష్యూ. సెకండ్ పార్ట్ లో మాత్రం మస్ట్ గా రవి అండ్ గిరి దే అయిపోయింది. ఓకే, యా They would దే విల్ Would. యా దే వుడ్ ప్లే క్రికెట్ play cricket tomorrow. టుమారో. ఓకే, దే టోల్డ్ మీ దే వుడ్ ప్లే క్రికెట్ టుమారో. ఇక్కడ దే అంటే రవి అండ్ గిరి. ఓకే, ఈ విధంగా వారు రేపు క్రికెట్ ఆడనని చెప్పారు అంటే దే టోల్డ్ మీ They told me they would not play tomorrow. యా దే వుడ్ నాట్ ప్లే క్రికెట్ టుమారో. ఓకే, ఈ విధంగా మనం వీళ్ళని వుడ్ గా చేంజ్ చేస్తున్నాం. ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి. Indirect speech లో would వస్తుంది. యా ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళే, వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం మళ్ళీ చెప్తున్నాం అంటే అది ఇండైరెక్ట్ స్పీచ్. లాస్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం డెఫినెట్ గా మనం చేంజ్ చేయాలి. ఓకే, దే టోల్డ్ మీ దే వుడ్ ప్లే క్రికెట్ టుమారో, ఈ విధంగా అన్నమాట.